విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు పడగొట్టి ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. అందులో ముఖ్యమైనది టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 41 ఏళ్ల రికార్డు. బుమ్రా సెకండ్ టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీశాడు. అతను ఆలీ పోప్, జోయీ రూట్, జానీ బరిస్టో, బెన్ స్టోక్స్, టామ్ విలియం హార్టీలతో పాటు జేమ్స్ ఆండర్సన్ల వికెట్లు తీశాడు. బుమ్రా తీసిన ఈ 6 వికెట్లలో 4 వికెట్లు 3 నుంచి 6వ ఓవర్స్ క్రమంలో బ్యాట్స్మెన్లవే. 1983 తర్వాత భారత్లో ఒక ఫాస్ట్ బౌలర్ నెంబర్ 3 నుంచి నెంబర్ 6వ ర్యాంక్ బ్యాట్స్మెన్ల వికెట్లు తీయడం ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు 1983లో అహ్మదాబాద్లో వెస్టిండీస్పై కపిల్ దేవ్ ఇలాంటి ఘనత సాధించాడు. ఆ మ్యాచ్లో కపిల్ దేవ్ 83 రన్స్ ఇచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన సెకండ్ ఇండియన్ పేసర్గా బుమ్రా నిలిచాడు. దీంతో కపిల్ దేవ్ 41 ఏళ్ల రికార్డును సమం చేశాడు. అలాగే టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన 8వ బౌలర్గా నిలిచాడు. అలాగే అతి తక్కువ బాల్స్లో 150 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్గా బుమ్రా రికార్డు క్రియేట్ చేశాడు. బుమ్రా 6,781 బాల్స్లో 150 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. బుమ్రా కంటే ముందు ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉమేష్ యాదవ్ 7,661 బంతుల్లో 150 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో బుమ్రా అగ్రస్థానంలో ఉండగా ఉమేష్ యాదవ్ 2వ స్థానానికి పడిపోయాడు. వీరిద్దరు కాకుండా అతి తక్కువ బాల్స్లో 150 వికెట్లు పూర్తి చేసిన భారత పేసర్లో 3వ స్థానంలో ఉన్న మహమ్మద్ షమి 7,755 బంతుల్లోని ఈ ఘనత సాధించాడు. 8,378 బాల్స్లో 150 వికెట్లు తీసిన కపిల్ దేవ్ 4వ స్థానంలో ఉన్నాడు.